అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కాన్సెప్ట్‌తో వందే భారత్ ట్రైన్స్‌ని దేశవ్యాప్తంగా నడిపించడం జరుగుతుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ఒక కొత్త వందే భారత్ ట్రైన్ వేయడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలాంటి వందే భారత్ ట్రైన్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో రైల్వే మంత్రి గారిని కలిసి ఒక ప్రత్యేక లేఖ రాసి అప్పటి నుంచి కూడా తరచూ విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు ఈ 2 ప్రాంతాల మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ నడిపించాలని చెప్పి ముందుగా డిమాండ్ చేయడం జరిగింది. అలా పలు సందర్భాల్లో రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈరోజు శుభవార్త ఏంటంటే ఒక కొత్త వందే భారత్ ట్రైన్ విశాఖపట్నం నుంచి పూరి పుణ్యక్షేత్రానికి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వడం, అలాగే మార్చి 12వ తేదీన ఇది ప్రారంభోత్సవం కావడం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకు పూరి నుంచి విశాఖపట్నం వరకు సుమారు 6 డిస్ట్రిక్ట్స్ లో క్రాస్ చేసుకుంటూ ఈ ట్రైన్ వెళ్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక్క స్టాప్ ఇచ్చినప్పటికీ మన శ్రీకాకుళం జిల్లాలో 2 స్టాప్లు ఇచ్చినందుకు మనం అందరం కూడా ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. ఒకటి శ్రీకాకుళం రోడ్ అయితే, మరొకటి పలాస స్టేషన్.